హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. త్వరలో న్యూ ఇయర్ వస్తుంది కదా! 31st నైట్ సెలబ్రేషన్స్‌లో ఇలా బిర్యానీ చేసుకొని చాలా టేస్టీగా అండ్ క్విక్‌గా అయిపోయేలా. సో, ముందుగా అయితే రైస్‌ని వాష్ చేసేసుకొని, ఎసరు వేసేసుకొని, మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని, స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోవాలి. దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, షాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్నాను నేనైతే. సో, లాస్ట్‌లో ఆయిల్ వేసేసుకొని హై ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. మరో పక్క స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్‌లో ఆయిల్ వేసేసుకొని, లైట్‌గా మసాలా దినుసులు వేసేసుకొని, ఆనియన్స్‌ని స్లైసెస్‌గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని, పచ్చి వాసన పోయేంత వరకు బాగా కుక్ చేసేసుకోవాలి. సో, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇక్కడ ఆనియన్స్ కుక్ అవుతుంటే, మరోపక్క రైస్ కుక్ అయిందో లేదో చెక్ చేసి చూసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయిన తర్వాత, ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని యాడ్ చేసేసుకున్నాము. ఏమీ లేదండి, చికెన్‌ని బాగా వాష్ చేసేసుకొని, కొంచెం ఉల్లిపాయ కట్ చేసేసుకొని, యాడ్ చేసుకొని, ఇందులో పసుపు, కొంచెం ఉప్పు, కారం వేసేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. సో, చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత, కర్రీకి తగ్గట్టుగా 8-10 పచ్చిమిర్చి, ఒక 5, 6 మీడియం సైజ్ టొమాటోస్‌ని వేసేసుకొని, అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కర్రీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసేసుకొని, టొమాటోస్ కొంచెం సాఫ్ట్‌గా అయిన తర్వాత, మూత పెట్టేసి ఒక 2, 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలి. మరో పక్క అన్నం 70% కుక్ అయిన తర్వాత, వాటర్ నుంచి సెపరేట్ చేసేసి, ఒక పెద్ద బౌల్‌లోకి తీసేసుకొని, 1 లేయర్ రైస్, మళ్ళీ తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా 1 లేయర్ వేసుకొని, పైనుంచి ప్రిపేర్ చేసుకున్న కర్రీని 1 లేయర్ అలా 2, 3 లేయర్స్ వరకు మనం 1 బై 1 వేసుకుంటూ వెళ్ళాలి. రైస్ అనేది 70% వరకు కుక్ అయింది కదా! సో, ఇలా వేసేసుకొని దమ్ చేసుకుంటే మిగతా పర్సెంట్ అనేది కుక్ అవుతుంది. సో, 1 బై 1 లేయర్స్ లాగా వేసేసుకున్న తర్వాత వీటిని ఫస్ట్ డైరెక్ట్‌గా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోకుండా, ముందు పెనం పెట్టేసుకొని, పైన ఈ బౌల్‌ని పెట్టేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ కుక్ చేసేసుకొని, తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని, ముందుగా మనం 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత రైస్‌ని బాగా మిక్స్ చేసేసుకొని మెల్లగా, తర్వాత ఇందుని మీడియం ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. సో, చూస్తున్నారు కదా! ఇలా ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా! మెల్లగా కలిపేసుకోవాలి. ఇలా 10-15 మినిట్స్ దమ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. సో, ఇదిలా ఉండగా ముస్లిం స్టైల్ దాల్చా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే శనగపప్పును వాష్ చేసేసుకొని, వాటర్ వేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇందులో 2, 3 మీడియం సైజ్ టొమాటోస్, ఒక 4 పచ్చిమిర్చి, తర్వాత పైనుంచి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఒక 2, 3 వంకాయల్ని పీసెస్‌గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వంకాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దాల్చా. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం కొత్తిమీర, వంకాయలు, కొత్తిమీర యాడ్ చేసేసుకొని, ఒక 4, 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని, తర్వాత బ్లెండ్ చేసేసుకొని, తర్వాత చింతపండు రసం యాడ్ చేసేసుకొని, బాగా మీడియం ఫ్లేమ్‌లో బాగా కుక్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత దీనికోసం ఆనియన్స్‌ని కడాయిలో వేసేసుకొని, కొంచెం నూనె వేసేసుకొని, ఒక 4 లవంగాలు వేసేసుకొని, బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కలిపేసుకోవడమే. ఎంతో టేస్టీగా దాల్చా రెడీ. సో,
మీరు కూడా ఓసారి తప్పకుండా ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైజూస్ వరల్డ్.